జనరల్గా డైరెక్టర్లకి ఫేర్వెల్ అని అట్లాంటిది ఉండవు. అవకాశాలు తగ్గిపోతాయి, దాని తర్వాత ఎవరు పట్టించుకోరు. కానీ ప్రతి నెల ఒక సినిమా తీసే కెపాసిటీ ఉంది ఆయనకి. సో ఆయనకి ఫేర్వెల్ అంటేనే కొత్తగా ఉంది అసలు ఇది డైరెక్టర్కి. శివ గురించి చెప్తున్నారు కాబట్టి నాకు ఇంకా గుర్తు, శివ రిలీజ్ అయినప్పుడు మా స్కూల్లో అందరూ సీనియర్స్ అందరూ హాఫ్ స్లీవ్స్ని ఇలా మడిచి వచ్చేవాళ్ళనమాట. సో ప్రిన్సిపల్ గారు ఎవరన్నా అలా కనిపించినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుండేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత నోటీస్ బోర్డు మీద కూడా పెట్టారు, ఇలా వస్తే కనుక పనిష్మెంట్ ఉంటుంది, ఇంటికి తిరిగి పంపించేస్తామని చెప్పి. సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట శివ డెఫినెట్గా. సో ఇప్పటివరకు చాలా రియల్ లైఫ్ పర్సన్స్ని తీసుకొని సినిమాలు తీశారు. ఇంకా ఫ్యూచర్లో రామ్ గోపాల్ వర్మ గారి మీద కూడా ఎవరన్నా ఇలాగా ఆయన ఇన్స్పిరేషన్తో సినిమా తీస్తారు డెఫినెట్గా. సో ఇంకా ఈ వంగవీటి గురించి చెప్పాలంటే, మేము విజయవాడలోనే పుట్టి పెరిగాను అండ్ కృష్ణలంకలో ఉండేవాళ్ళం. సో నేను పొద్దున్నే మా నాన్నగారితో పాటు ఎక్సర్సైజ్కి స్కూల్కి వెళ్తుండాలి. సో వంగవీటి రంగా గారు ఇంటి మీదకి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళేటప్పుడు ఆ రోజు పొద్దున్నే అలా ఆయన చంపేశారు. సో చాలామంది జనాలు ఎదురు కత్తులు పెట్టుకొని కర్రలు పట్టుకొని తిరిగి వచ్చేసారు అనమాట. సో అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంటే మేము స్కూటర్ వేసి వెనక్కి తిరిగి వచ్చాము మా ఇంటి దగ్గరికి. ఆ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇంటిని కొట్టుకుంటూ వస్తున్నారు అనమాట. ఇల్లు పాల్గొడుతున్నారు, లేకపోతే ఎవరిని ఎదురు తిరిగితే ఒకళ్ళిద్దరిని చంపేశారు అక్కడ. సో నాకు టెరిఫైడ్ ఫీలింగ్ అనమాట. అప్పుడు నేను ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ స్టాండర్డ్, నాకు రఫ్గా గుర్తుంది. సో మేము ఇంటికి వెనకాల నుంచి బాత్రూమ్ నుంచి ఆ కృష్ణలంకలు అంటే ఒక్కొక్క ఇల్లు అటాచ్డ్గా ఉంటాయి. సో దూకేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత చాలామంది డబ్బులు ఎక్కడెక్కడ దాచుకున్నారు అని చెప్పి చూపిస్తున్నారు. అప్పట్లో నేను చిన్నప్పుడు అనుకున్నాను, ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే కనుక ఒక చిన్న గుడారం లాంటి దాన్ని కట్టుకోవాలి దాక్కోవడానికి, ఎవరైనా వచ్చి సేఫ్గా ఉంటుందని చెప్పి. సో ఈ వంగవీటి అంత టెరిఫైడ్ ఆయన అలా చాలా టెరిఫై అయిపోయాయి అనమాట ఇలా. సో ఐమ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ వంగవీటి సినిమాకి కూడా. సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకోటి, ఇక్కడ ఫేర్వెల్ అయితే నో ప్రాబ్లం సార్. ఇక్కడ నుంచి తెలుగు సినిమాలు చెప్పాను, నేను హిందీలో సినిమా చేశాను ఈ మధ్యనే. సో మీరు హిందీలో సినిమాలు చేస్తే నేను ఉన్నాను, సో చూసుకోండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.